హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోపోయే కథ చెలి నివసమై పార్ట్ 106. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఆలోచనలో ఉన్న లోచన భుజం మీద చెయ్యి వేశాడు అర్హంత్. ఉలిక్కి పడింది లోచన. రిలాక్స్, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అంటూ కంగారుగా తనని దగ్గరకు తీసుకున్నాడు అర్హంత్. అప్పటికే అందరూ వాళ్ళని చుట్టుముట్టేశారు. ఇంకా తన ఆలోచన నుంచి బయటపడిన లోచన అయోమయంగా చూస్తుంటే, అమ్మ త్రిలోచన అంటూ ఆప్యాయంగా పిలిచారు రామయ్య గారు. తాత అని బెదురు కళ్ళతో చూసింది లోచన. ఏం ఆలోచిస్తున్నావు తల్లి? మెల్లగా లోమురుతూ అడిగారు ఆయన. ఆయన మాటలకు ఏమో కానీ ఆయన అలా మెల్లగా తలనిమురుతుంటే ఆ ఆత్మీయ స్పర్శకు అప్పటి వరకు ఉన్న దిగులు కన్నీళ్ల రూపంలో మెల్లగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే అందరూ కంగారుగా చూశారు. ఏం జరిగిందో అన్న భయంతో. అందరూ తప్పుకోండి అంటూ రంగి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయటం మొదలుపెట్టి ఇంతింత కళ్ళేసుకుని చూశారు. దిష్టి కళ్ళు పాడుగాను అని ఒక పక్క తిప్పుతూనే మరో పక్క దిష్టి తీసింది. ఆ కార్యక్రమం పూర్తయ్యేసరికి కాస్త రిలాక్స్ అయింది త్రిలోచన. ఏమైంది టిల్లు, ఏం ఆలోచిస్తున్నా, ఎందుకు అంతలా భయపడ్డావు? అప్పటికి అందరూ కూర్చోవటంతో మెల్లగా అడిగాడు బాలు. బాలు ఎంత మెల్లగా అడిగినా ఆ మాటలు అందరికీ వినిపించాయి. భయంగా ఉంది బాలు. బావకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, ఎందుకో చాలా గుబులుగా ఉంటుంది. తన భయానికి కారణం గురించి చెప్పింది లోచన. పాము గురించి భయపడ్డావా? కంగారుగా అడిగారు అర్హంత్. అవును అన్నట్టుగా తల ఊపి, నువ్వు కొట్టిపారేసినట్టు నేను కొట్టిపారేయలేను బావా. ఆ పాము అలా నిశ్శబ్దంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నాకెందుకో భయంగా అనిపిస్తుంది. ఒక్క క్షణం అది నిన్ను ఏదైనా చేసిందేమో అన్న భయం నన్ను నిలబడనివ్వటం లేదు. అవును అర్హంత్, నాకు కూడా ఈ విషయంలో భయంగానే ఉంది. శారద తన భయాన్ని బయటపెట్టింది. అమ్మ శారద, మీ భయంలో అర్థం ఉంది, కానీ మనం ఇలా భయపడుతూ కూర్చుంటే ఇంట్లో నుండి కాలు కూడా బయట పెట్టలేము. ఆ నాగమ్మ మీ కులదైవం అన్న విషయం మీరు మర్చిపోయారు. మీ మీద కోపంగా ఉండొచ్చు, కానీ మీకు హాని చేయాలి అన్నంత ఆవేశంలో అయితే ఉండదు. ఈ భయాన్ని దాటి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆ నాగమ్మ చల్లని చూపును మన వంశం మీద కాపులా ఉండేలా చేయగలము. నేను సిద్ధాంతి గారిని వెంటనే రమ్మని చెప్తాను. బాలు స్వయంగా వెళ్ళి ఆయన్ని తీసుకొస్తారు. మీరు దిగులు వీడండి అన్నారు ధైర్యం చెప్తూ రామయ్య గారు. ఏం మాట్లాడలేదు శారద. తాతయ్య, నేను ఆలయంలో ఉన్న నాగమ్మకి అభిషేకం చేస్తాను అంది త్రిలోచన. రేపు ప్రాతకాల సమయానికి నేను ఏర్పాటు చేస్తాను. ఈ రోజుకి భయం వీడు దేవమ్మ, ప్రేమగా చెప్పారు ఆయన. దేవమ్మ అని చాలా తక్కువగా పిలుస్తారు ఆయన. సులోచనాదేవిని అలాగే పిలిచేవారంట. అప్పుడప్పుడు దేవమ్మ అని పిలుస్తూ నువ్వు అచ్చంగా మీ అమ్మమ్మలాగానే ఉన్నావు అని ముద్దు చేసేవారు. ఇప్పుడు కూడా త్రిలోచన ఆలోచనలను మరిపించడానికి అలానే మాట్లాడారు. అప్పుడే వచ్చిన భీముడి భార్య లోపలికి వస్తూనే తను తెచ్చిన వాటిని రంగి చేతిలో పెట్టి, ఇంకా ఎవరు టిఫిన్ చేయలేదు కదా అని అడిగింది. ఎక్కడమ్మా, తినే టైంకి వాళ్ళు వచ్చి పడ్డారుగా. ఇంతకీ మా చిన్నమ్మకి ఇష్టమైన బెల్లం గారెలు తెచ్చినారా మీరు అని అడిగింది. మరి నా కోడలు వస్తే చేయకుండా ఉంటానా ఏంటి? త్రిలోచనమ్మ ఇలారా, నీకు ఇష్టమైన బెల్లం గారెలు తెచ్చాను. పొద్దున్నే వద్దాం అనుకున్నా, కానీ పని తెమిలి చేస్తేనేగా. అన్ని రోగాలు తగ్గినా ఈ నీరసం అనే రోగం మాత్రం తగ్గేలేదే కోడలి పిల్ల అని గబగబా మాట్లాడేసింది తనకు అలవాటైన పద్ధతిలో చనువుగా. అయ్యో అత్త, నీకు అంత నీరసంగా ఉన్నప్పుడు ఇవన్నీ చేయకపోతే ఏమైంది? ఎప్పుడైతే ఆవిడ నీరసం అని అందో అప్పుడే త్రిలోచన ఆలోచనలన్నీ ఆవిడ మీదకు మళ్ళాయి. పిల్లలు వస్తే ఆ మాత్రం ఓపిక ఉండదా ఏంటి? అయినా నీ కోసం చేయడంలో నాకు తృప్తి ఉంటుందే. ఆ తృప్తి సంతోషం ముందు ఈ నొప్పులు నీరసాలు అన్నీ ఎగిరిపోవు. రారా, ఈరోజు నేనే నీకు పెడతాను అని గబగబా తీసుకెళ్ళి తను తెచ్చిన పాకం గారెలు వడ్డించి
తనే స్వయంగా తినిపించడం మొదలుపెట్టింది. పిన్ని, మీ కోడలికి మాత్రమేనా, మరి నాకు అంటూ వెళ్ళాడు అర్హంత్. లోచన మూడు మారిపోవడం గమనించి మరింతగా తనని ఆ ఆలోచన నుంచి బయటకు రప్పించాలని తన అల్లరి మొదలుపెట్టాడు. అయ్యో రాజబాబు, నీకు లేకుండానా? నీకోసం గారెలతో పాటు దోసకాయ పచ్చడి కూడా వేసుకొచ్చాను. మన పెరట్లో కాసిన కాయలు మా గొప్ప రుచిగా ఉంటాయిలే. ఆ సిటీలో అన్ని మందులు కొట్టి పండించిన కాయగూరలే కదా, చూడడానికి ఇంత ఉంటాయి కానీ రుచి పచ్చి ఉండవు. నా కొడుకు దగ్గర ఉన్నన్నాళ్ళు నోరు చచ్చిపోయిందనుకో ఆ కూరలో అవి తిని అంటూనే చకచక అందరికీ తనే వడ్డించి, రండి రండి అందరూ వేడిగా ఉన్నప్పుడే వేడివేడిగా తింటేనే తిండి వంట పడుతుంది అని పిలిచింది. అత్త, నువ్వు నన్ను మర్చిపోయావు అంటూ వెళ్ళి వాళ్ళ పక్కన చేరాడు బాలు. ఇదిగో నీకు ఇష్టమైన బెల్లం దోశ అంటూ దోశ తీసి బాలుకు పెట్టింది. నీకు చాలా ఓపిక అత్త, అయినా నీ చేత్తో ఏం చేసినా కమ్మగా ఉంటుంది. నేను గారెలు తినేవాడిని కదా, నాకు అవంటే ఇష్టమే కదా, మళ్ళీ నా కోసం ఎందుకు విడిగా ఇవి చేసావు అన్నాడు. ఏమైందిలే, ఇదెంతసేపు? తినండి, మీరు తింటే నాకు తృప్తిగా ఉంటుంది అంటూ వడ్డించినవి అందరికీ ఇచ్చింది. అందరూ తింటూనే బాగుంది అని చెప్పడంతో పొంగిపోయింది. పిన్ని, నిజంగా మా ఇంట్లో కూడా ఈ పచ్చడి చాలాసార్లు తిన్నాను కానీ ఇప్పుడు వచ్చినంత రుచి అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది అన్నాడు నవ్వుతూ అర్హంత్. చెప్పానుగా రాజాబాబు, ఆ కాయగూరలన్నీ కూడా విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టుగానే ఉంటాయి అంది నవ్వుతూ. ఇంకా అందరూ మాటల్లో పడిపోయారు. అందరూ కూడా సరదాగా జోక్స్ వేసుకుంటూ. వాళ్ళు తిని కూర్చోగానే, బాలు నువ్వు వెళ్ళి సిద్ధాంతి గారిని కలిసి మాట్లాడి ఆయన్ని వెంట పెట్టుకుని తీసుకురా అని చెప్పారు రామయ్య గారు. అలాగే తాతయ్య అని బాలు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అదే సమయంలో అమ్మ త్రిలోచనమ్మ అంటూ ఒక పెద్ద ఆవిడ రావటంతో, ఏంటి బామ్మ అంటూ వెళ్ళింది త్రిలోచన. మా ఆవు నొప్పులు తీస్తుంది తల్లి, నీ చల్లని చెయ్యి తన మీద ఉంటే బిడ్డ సులువుగా బయటకు వస్తుంది. నువ్వు లేనప్పుడు ఒక్క దూడ బతికింది లేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి మాకు అన్నీ మంచి రోజులే అని మొదట బాధగా తర్వాత సంతోషంగా చెప్పింది. చిన్న, నేను వస్తాను ఉండు అంటూ రంగి కూడా లోచనతో వెళ్ళింది అర్హంత్ వెళ్ళమని చెప్పడంతో. ఇంకా లోచనకి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. తన మనసులో ఉన్న భయం మెల్లగా తనని వదిలి వెళ్ళిపోయింది. బాగుంది, చూసావుగా అక్కడ ఏం జరిగిందో. అయినా ఎందుకమ్మా మనం వాళ్ళతో మాటలు పడాలి? ఈ ఆస్తి అంతా వాళ్ళదంట. నువ్వు వెంటనే ఆస్తిని నా పేరు మీద రాసేయమ్మా. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. ఇంటికి రావటమే రైన లేచింది జీవిత. ఏం మొత్తం నువ్వు నొక్కేద్దాం అనుకుంటున్నావా ఏంటి? చక్రపాణి అడిగారు. మరి జీవిత సమాధానం ఏంటి? జీవిత ఆలోచన కూడా అదేనా? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.